బ్యాగ్ బాగున్నదన్న. మరి స్నాప్స్ కూడా తీయాలి బయట అన్న. దయచేసి అందరూ కూర్చోండి. మరి గౌరవాధ్యక్షులు మరియు విడుదలకు అప్పల సుదర్శన్ నూగరక్షిత ముఖ్యాన్ని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భూషణాధికారి గొల్ల విజయ్ కుమార్ గారు కూడా దీన్ని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సహాయ కార్యదర్శి నాడే వివేచన గారు కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంత మంచి భవన నిర్మాణము, మున్నూరు కాపు ట్రస్ట్ భవన నిర్మాణము, కంప్యూటర్లు, విద్యార్థుల వసతి ఏర్పాటు చేసి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గ అందరికీ మన కులబంధాలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నందుకు ఆర్మీసీ కష్టపడి ఇంత చేసిన వారిని కూడా మనం డైరెక్టర్స్ ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. ఒకటి పెద్ద మామికి క్షమించాలి. యనమతుల సూర్యప్రకాష్ నర్సంపేట ఇచ్చిన అధ్యక్షులని గ్రహించాలని కోరుతున్నాం. కుప్పాల నరసింహులు గారు, వేళ్ళ రవీందర్ గారు, పాల్గొన శ్రీనివాస్ గారు, కోతం పెట్టి అనిల్ కుమార్ గారు, గుండా ముఖ్యమంత్రి గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజకొండ కోరన్న గారు గౌరవ మాజీ అధ్యక్షులు చేతి తీసుకు రావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం.
తప్పనిసరిగా రాగలరు. తాటికొండ కోరన్న గారు స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. కడారి కుమారసాయి గారు మాదనపేట మండల కోఆర్డినేటర్ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. కడారి కుమారసాయి గారు తాటికొండ కోరన్న గారు దయచేసి వేదిక పైకి రావాలని కోరుతున్నాం. ఉపాధ్యక్షులు మన పర్వ సంఘానికి చాలా సహకరిస్తాడు. ఏ పని చెప్పినా ఆయన సదాగా చేస్తున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. నూట 10 మంది సభ్యులతోటి ఈ పర్పస్ సంఘం ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నాము. 17/1/2017 100 మందితో మనకు మొదటి వార్షికోత్సవము శ్రీ మల్లూరు లక్ష్మీనరసింహ సాయి మరియు మేడారం సమ్మక్క సారమ్మ దర్శనం చేసుకొని ఆ మాతృల జీవనంలో పొంది పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు మొత్తం సభ్యులు 428 మంది సభ్యులు ఉండేది. దీనిలో నుంచి స్వర్గస్థులైన వాళ్ళు 9 మంది, ప్రస్తుతం నిల్వ ఉన్నది 419. విశ్లేషణని వాళ్ళు విరమించుకున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం 408 మంది సభ్యులతోటి మన నర్సంపేట మండల పర్పస్ సంఘము ఏడాదిగా కొనసాగుతుందని తెలుపుటకు మీ అందరి సమక్షంలో మరోమారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇంత అభివృద్ధి చెంది మనమందరం మరోమారు వార్షికోత్సవం మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ ఉపన్యాసం ముగిస్తుంది. 19లో శ్రీ బొమ్మల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దర్శనానికి 300 సభ్యులు పెళ్లి దర్శనం చేసుకొని వచ్చినాం. తర్వాత 2021లో మళ్ళీ ఏదైనా టెంపుల్ దర్శనం కానీ ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళవలసి ఉండేది. కానీ ఆ రోజు కరోనా వల్ల మనం వెళ్ళలేకపోయాం. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు దాటైంది. ఆ రోజు మన పూర్తి వాళ్ళను 4 లక్షల మంది ఫస్ట్ యుగర్ గారు ఉప్పాల నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా దయచేసి కోరుతున్నాం. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మన ధైర్యాన్ని ఇచ్చి మాకు సహకరించిన శ్రీరన్న గారిని దయచేసి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. శివరాకు పర్వత సంఘం నరసంపేట కుల సోదరులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. కుల సోదరులందరూ ఈరోజు మన సత్రభవనానికి రావడం, ఇదంతా మీరు ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ అంతా మీ కన్వెన్షన్లు కలిగించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ సహకార సంఘానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇది యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మునుపాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అనేది 2012లో ఇక్కడ స్థానికంగా ఉన్న పుప్పాల నరసింహ గారు, వేరుల రవీంద్ర గారు, మరిశెట్టి గిరయ్య గారు మరికొందరు కలిసి ఇక్కడ మునుపాపు అభివృద్ధి సొసైటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి ఇక్కడ అన్ని కులాలకు, యాదవులకు ఉంది, కుర్మలకు ఉంది, గొల్లలకు ఉంది, మనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని నేటి సార్ అప్పటి శాసన మండలి ఉపాధ్యక్షుడు నేటి సార్ దగ్గర పోయి చెప్పుకుంటే ఆయన ఏం చేసినట్టే దీన్ని మాకు సంఘానికి 2 ఎకరాలు విషయం చేయాలంటే పుప్పాల నరసింహ గారు, రవీంద్ర గారు, వీరయ్య గారు వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సహకరించి 2 ఎకరాలు మన మునుకాపు నిత్యాన్న సంఘానికి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసింది, భూమి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత
2012లో దీన్ని ఒక్కొక్క ఫ్లోర్కు ఒక 100 మందితో ఏదైనా మంచి కార్యక్రమం చెడు కార్యక్రమాలు చేసుకొని ఒక్కొక్క హాల్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఒక 800 మంది కూర్చొని ఇక్కడ మనము కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం నిర్మాణం చేసుకుని ఆ రోజున్న లెక్కల ప్రకారం 60 కోట్లతోటి బిల్డింగ్ కట్టాలని ప్రిపేర్ చేసుకున్నాం. దానికి విద్యాసాగర్తో పాటు ట్రస్టీలుగా ఇంకొక 9 మందిని తీసుకొని వాళ్ళతో పాటు ఇంకొక మొత్తం 36 మంది ట్రస్టులను కలిసి ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు అంటే 2012లో 10 లక్షల రూపాయలు వేసుకొని అలాగే రూమ్ దాతలు ఇచ్చి 2012లో మనం 6,50,000 రూపాయలు రూమ్లోకి పెట్టాం. ఈ రోజు అదే రూమ్ మన రూమ్ కావాలంటే 10 లక్షల రూపాయలు పెట్టాం. పెట్టి మన కుల సోదరులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఉచితంగా అన్నదానం చేయాలి. మరి దీని మెయింటెనెన్స్ వెళ్ళాలి, దీని ఖర్చులు వెళ్ళాలి. ఇవి ఎట్లా ఒక్క రూము 800 రూపాయలకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసి ఇప్పుడు 5 నెలల నుంచి నిరంతరంగా నిత్యాన్నదానం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కుల సోదరులు ఎక్కడ వచ్చినా ఏ పని మీద వచ్చినా మనం ఉచితంగా పెడుతున్నాం. అయితే మన నర్సంపేట నుంచి శాంతి కుమార్ గారు నాకు దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయం. వారి రాజకీయ జీవితంలో మేము ఆయనకు పరిచయం జరిగింది. కుల సోదరులు కాబట్టి బాగా దగ్గరైన దాంట్లో బాగా శాంతి కుమార్ గారు ఇక్కడ బయట మీద మాకు ఖర్చు అవుతుందని అని చెప్పి మాకు ఒక 6 క్వింటాల బియ్యం మీ పరపతి సహకార సంఘంతో మాకు ఇచ్చి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో మీ నర్సంపేట మురుగాపు పరపతి సంఘం కూడా మాకు సహకారం అందించినందుకు మీరు వచ్చి మా ఆత్మీయులుగా వచ్చి భోజనం చేసినందుకు మహిళా మందులకు కానీ మన పురుషులకు కానీ అందరికీ పిల్లలకు నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే యాదగిరిలోకి వచ్చిన మన సత్రభవనంలో మాత్రం భోజనం చేసి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నర్సంపేట పరపతి సహకార సంఘము కార్యవర్గానికి అధ్యక్షులకు గౌరవాధ్యక్షులకు అందరికీ మన ముఖ్యంగా నాకు సహోదరుడు సమానమైన శాంతి కుమార్ గారు ఇక్కడ మాకు అవకాశం కల్పించి మీ అందరినీ పరిచయం చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. గౌరవనీయులు ఉన్న భిక్షపతి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఇక్కడ ట్రస్ట్ మెంబర్ కూడా మన యాదగిరి ట్రస్ట్ వాళ్ళు వచ్చి మరి మీరందరూ సోదరి భావంతో ఇంత దూరం వచ్చి మా దగ్గర భోజనాలు చేసుకొని మా సత్రాన్ని చూసినందుకు చాలా సంతోషం. మరి శ్రీనివాస్ గారు ఇంతకుముందే చెప్పిండు ఈ సత్రం ఎట్లా కట్టినాం, ఎన్ని కష్టాలు అనేవి అందరి పేర్లు కూడా చెప్పిండు. మేము 9 మందిని ఇంకొక 25 మందిని కలుపుకొని 36 మందిని మళ్ళీ పేరు చెప్తే చాలా టైం అవుతుంది. అందుకనే ఆడ బోర్డు ఉన్నది, మీకు కావాలంటే ఆడ బోర్డు చూసుకోవచ్చు. సో మన శాంతి కుమార్ గారు మిమ్మల్ని అందరినీ ఇంత పెద్ద ఎత్తున తీసుకొని రావడం చాలా సంతోషకరం. మరి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి కోఆపరేట్ చేయడం ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. మరి నేను ఎక్కడవుతానే కాదు, నేను కూడా దాకపేటనే నేను ఇట్లాంటి సంఘాలు ఇంత దూరం వచ్చి మేమందరం 36 మందిని కట్టింది అంత చూడండి. ఒక మనవి ఏంటంటే మనం ఇంత గొప్పగా కట్టుకున్నాం, ఎవరి గురించి కాదు, నా గురించి కాదు, అందరి కట్టినోళ్ళ గురించి కూడా కాదు, మనం కట్టింది అంత మీ గురించి, మన గురించి. మన పిల్లలు వస్తే మనకు రెడ్డలకు ఎట్లయితే సత్రం ఉందో మనకు కూడా పెద్ద సత్రం ఉందని గర్వంగా ఉండడానికి మనందరి గురించే కట్టాము. మరి ఇంత గొప్పగా కట్టుకున్నందుకు మీరందరూ ఏ దర్శనానికి వచ్చినా వీటికి వచ్చి మీరు హాయిగా ఉండవచ్చు. మన మనసు పూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ పర్పస్ సంఘం అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పర్పస్ సంఘం వల్ల ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మేము దూర ప్రయాణం ఉన్నది, అందరికీ అవకాశం ఇవ్వాలంటే సాధ్యపడదు. ఎవరైనా తొందరగా ముగింపు చేసుకొని అందరికీ నమస్కారం. మీరు ఉమ్మడి ఇంత మన కుటుంబం అందరూ నేను సరే మనది బిల్డింగ్ ప్రైవేట్ ఏమని మాకు వస్తుంది. నాకు పైసలు ఇస్తాను కూడా నాకు అవసరం ఏమని చేయండి అన్నాం. ఈ రోజు వరకు ఇక్కడ 15 సంవత్సరాల కింద ఒక పరిస్థితి అనేది కూడా ఇవాళ ఒక పట్టణమైంది. దీని మన కాదు లేదు. సాగరణ అధ్యక్షుల నుంచి పెట్టి మీరు పెట్టుకోవాలి, మా కష్టాలు చూసుకోవాలి. ఇంత ముందుకు వచ్చినటువంటి మీరు కావచ్చు, అవునవును జరుగుతుంది బాధపడలేదు. దీంట్లో కైపోతారు ఏమవుతుంది. మీరు ఎప్పుడైనా మా సాగర కాబట్టి మీరు మా దగ్గర రావాల్సింది. ధన్యవాదాలు.
కుమార్ గారు గౌరవనీయులు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన పుస్తకానికి ఆయన నేనున్నాను అనే ప్రతి తోటి మా అందరూ సహకరించుకుంటూ నర్సంపేట మండల పర్పస్ సంఘం 8వ వార్షికోత్సవ సమావేశానికి ఇక్కడ ఇంతమంది కాపు సోదరులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, పెద్దలు అందరూ కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఆశీస్సులు తీసుకొని మరి ఇక్కడ మాకు అవకాశం కల్పించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెద్దలు నేటి నితిసాగర్ అన్నకు, అలాగే తెలియజేసుకుంటూ మరి అలాగే సీనన్న మరి దేవుల రవీంద్ర అన్న, పుప్పాల నరసింహులు సీనన్న కూడా నాకు 20 సంవత్సరాల పరిచయం. వారు కూడా రాజకీయంగా ఉండుకుంటూ కాపు సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని ఇక్కడ ల్యాండ్లు గోలి కుమార్ తాత గారికి, మరి అలాగే వేదిక మీద కూర్చున్న జిల్లా అధ్యక్షులు దామర్శెట్టి ఉత్తరన్న గారికి, నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ ప్రసాదన్న గారికి, పట్టణ అధ్యక్షులు వేపుల సాంబయ్య గారికి, అప్పాల సుదర్శన్ గారికి, నర్సంపేటలో 300 కాపులకు సంబంధించిన ఒకటి పర్పస్ సంఘం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసిన నా మిత్రుడు గుండా కుమార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి తాటికొండ గోపురన్న, అలాగే మీరందరూ సహకరిస్తేనే 8వ వార్షికోత్సవాన్ని కొనసాగుతున్నాం. మరి ఫస్ట్ 2017లో 10 మందితోటి మన సభ్యత్వంగా మొదలైన ఈ యొక్క పరపతి సంఘం 2019కి వచ్చే వరకు 310 మంది అయ్యారు. మరి 2023కి వచ్చే వరకు 428 మందితో సభ్యులతో కొనసాగుతున్నదంటే మరి మన సంఘం మెయింటెనెన్స్ చేయడం వల్లనే కొనసాగుతున్నది. కాబట్టి మిత్రులారా బయట పెట్టుకొని కాపు కులంగా, కాపు గిడ్డగా మనం అంతా ఏకతాటి మీద ముందుకు పోయినప్పుడే మన కాపు జాతి గర్వపడుతుందని అంటున్నాం. ఎందుకంటే భిక్షపతిని ఒక మాట చెప్పాడు. మరి నర్సంపేటలో సంఘం స్థలం ఉంది. ఆ రోజు వాస్తవంగా హైదరాబాద్ ముఖ్యులందరినీ పిలిచి వాళ్ళ ఇంట్లో ఆధిక్యం ఇచ్చాడు. 1,50,000 మొదటిలాగా ఈరోజు సుమారుగా మనకు 6-7 కోట్ల ఆస్తిని అక్కడ సంపాదించి పెట్టినట్టు ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చిన జాతర సుధా మేము అందరం శిరస్సు నుంచి వారికి నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి పర్పస్ సంఘాలు ఏర్పడడం వల్ల మరి ఇక్కడికి వచ్చిన కాపు సోదరులు కావచ్చు, వివిధ రంగాలలో కార్యవర్గానికి అందరికీ మనస్ఫూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మన అందరం కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపు ఐక్యత, మున్నూరు కాపు ఐక్యత. ఈ యొక్క అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకు వ్యక్తిగతంగా మా యొక్క కమిటీ నుండి సీనియర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, అనిలన్న కావచ్చు, భిక్షపతి కావచ్చు చిన్న సత్కారంగా శ్రీకన్న గారికి శ్రీనివాసన్న గారికి చిన్న సత్కారం చేస్తున్నాం. చేసిన కృషి ఎంతో గొప్పది. అనిలన్న కూడా జిల్లా వాస్తవ్యుడు. మేము రాగానే తమ్ముడు ఇట్లా చేయాలి ఇక్కడ ట్రస్ట్ సభ్యుడు ఆయన కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మళ్ళా అనిలన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఆ గుండం శ్రీనివాస్ గారు ఆయన ఎందుకో రాలేదు. ఆయన కూడా మనకు పూర్తి సహకరించారు. వెంటనే మన కొంతమంది ముత్తడిపేట వాళ్ళు మాకు బస్సు సపరేట్ కావాలన్నా దూరం వచ్చేస్తున్నాం అంటే దానికి నాడం మన ప్రతి సభ్యులు మనది అని ఇవాళ అన్నదానం కూడా చూసిరు. ఆ నలుగురు పట్టించలేరు. తమ్ముళ్ళు మీరు ప్రతి ఒక్కరు తీసుకోవాలని అంటే మన అన్నలు తమ్ములు మొత్తం కూరగాయలు కూడా ఎంత సహకరించిందో మీకు తెలుసు. అందరూ మన వాళ్ళే చేసిండ్రు. అందుకని దయచేసి ఇప్పుడు పోయేది దర్గం దగ్గర డిన్నర్ ఉన్నది. అక్కడ ఇలాంటి ఒకదానికి ఒక గోడం కాదు, ఆడవాళ్ళని ఒక సంఘంలో మేము పెడతాము. అక్కడ ఫంక్షన్ హాల్లో వాళ్ళందరూ లైన్గా ఉండి అందరికి భోజనం అయ్యేదాకా ఎవరికి వెళ్ళాము. మగవాళ్ళకు గ్రౌండ్ హాల్లో పెడతాం. వాళ్ళకు కూడా లైన్ల ప్రకారంగా తినవలసిందిగా కోరుతున్నాము. అక్కడ డిన్నర్ అందరూ సహకరిస్తేనే మేము చేయగలుగుతాము. ప్రతి సభ్యుడు మాకు సహకరిస్తారు. కాబట్టి వాళ్ళందరికీ నేను
వాళ్ళు ఏ మాత్రం వెనకడకుండా నేను 2 లక్షలు నా ఇంటి నుంచి పెట్టే శక్తి నాకు లేదు, అయినా వాళ్ళు నన్ను గుర్తించి నువ్వు కష్టపడతాను వెనుక మేము ఉన్నాం చెయ్యండి అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అందుకనే ప్రతి ఒక్కరు బస్సులలో మీరు ఎవరి బస్సు వాళ్ళు గుర్తించుకొని ఒకరు గుర్తు లేకపోయినా అందరు బస్సులు ఎక్కినాక నిదానంగా కదలాలి. అందరూ బస్సు నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. అక్కడ ఫంక్షనాలు పోయినాక ఎవరు వచ్చినా రాకున్నా మా బాధ్యత ఉండదు, ఎందుకంటే మీరు బస్సులు మీరే చూసుకోవాలి. దీనితో ఒక 2 నిమిషాలు నాగేశ్వర ప్రసాద్ గారిని మాట్లాడి ముగించవలసింది కనుక్కోవచ్చు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నర్సంపేట ఒక వర్షం పడుతుంది. మనం యాదగిరి గుట్టలో కొంతమంది దర్శనం చేసుకున్నందుకు ఈరోజు నర్సంపేట మండల పరపతి సంఘం పేరు మీద యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గారి దర్శనం కోసం ఒక పరపతి సంఘం, అంటే ఏదైనా ఒక ఐక్యత, ఒక యూనిటీ మనలో కలగాలంటే మున్నూరు కాపు సంఘం పరపతి సంఘం పేరు మీద ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి గోలి కుమారాణి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు దామశెట్టి ఉత్తరయ్య గారికి, నాడం శాంతి కుమార్ గారికి, సూర్యప్రకాశన గారికి, అదే ఏదైతే కావచ్చు ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడుకోవడానికి లేదు, కానీ మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపులు కనుక కలిసినట్టే, వాళ్ళు కలిసికట్టుగా ఉన్నట్టే, వ్యవస్థలో వాళ్ళకంటూ ఒక పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఒక గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం అందరం కలుపుకొని పోవాలి. వాళ్ళందరినీ కూడా మనము ఒక ఐక్యతగా ఉన్నటువంటి మున్నూరు కాపులను కనుక అంతే విధానంగా మీరందరూ కూడా కార్యక్రమాన్ని ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది. కావున ఆ సక్సెస్ కోసం మేమంటూ ఉన్నామని చెప్పేసి ఇక్కడ యాదగిరి కూడా మన మున్నూరు కాపు ట్రస్ట్ భవన్ తరఫున ఇప్పుడే పేరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ కృషికి వేదిక మీద ఉన్నటువంటి కమిటీ కూడా వాళ్ళు కూడా 3 సంవత్సరాల బట్టి ఏదైతే ఒక మొక్క పెట్టగానే అది చెట్టే వృక్షమై కాయ పండు ఇవ్వాలని అంటే ఏ విధానంగా ఇస్తుందో దానికి నిదర్శనమే ఈరోజు 8వ వార్షికోత్సవం జరుగుతున్నది. ఆ రోజు మొదలు పెట్టినటువంటి ఈ పరపతి సంఘం ఈ రోజు ఈ రకంగా విరజిల్లుతున్నది అని అంటే డబ్బులు ఇవ్వలేదు అన్నా, మేము ఉన్నాము, మీకు తప్పకుండా ఫ్రీగా చేసి పెడతామని లక్ష్యం పెట్టినా ఇక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అనుభవ శ్రీకాంత్ గారు దారిపేట, ఆయన మేము వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకొని కొంతమంది దారిపేట నుంచి ఇంటిమేషన్ అందలేదంటే ఆయన కూడా పాపం మాతో తిరిగి అందరికీ ఇల్లు గురించి కష్టపడ్డాడు. ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. దారిపేట నుంచి నిర్మల రాజు గారు కౌన్సిలర్, ఆయన ఎందుకో రాలేకపోయారు, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొకటి బయట వర్షం పడుతున్నది, ఇక్కడ అన్న ఒకసారి కట్టు.